హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకోసం ఈజీగా ఇంట్లోనే ఓవెన్ లేకుండా కాటన్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది చాలా సాఫ్ట్గా డెలిషియస్గా ఉంటుంది. ఈ రెసిపీ కోసం మనం ఒక బౌల్ని తీసుకోవాలి. అందులో మనం 1 కప్ మైదాని వేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్ షుగర్ని ఇందులోకి వేసుకోవాలి. తరువాత మనం ఇందులో 3 ఎగ్స్ని వేసుకోవాలి. ఆ తరువాత 1 కప్ వెన్నని ఇందులోకి వేసుకోవాలి. కాస్తంత యాలకుల పొడిని వేసి ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే మన కేక్ అంత టేస్టీగా మరియు ఫ్లఫీగా ఉంటుంది. తర్వాత మనం కాస్తంత బేకింగ్ సోడా లేకపోతే బేకింగ్ పౌడర్ని వేసి ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకోవాలి. ఇదే మనకి చాలా ఇంపార్టెంట్ మరియు మెయిన్ స్టెప్. చూశారు కదండి, ఈ విధంగా మనం దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక కుక్కర్ని తీసుకోవాలి. ఆ కుక్కర్ని ఒక 5 నిమిషాల వరకు ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత కాస్తంత శాండ్ని వేసుకొని ఒక స్టాండ్ని దీంట్లో ప్లేస్ చేసి విజిల్ లేకుండా కుక్కర్ పైన మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు దీన్ని మళ్ళీ హీట్ చేసుకోవాలి. ఈ హీటింగ్ ప్రాసెస్ అయ్యేలోపు ఒక బౌల్ తీసుకొని దానిపైన బటర్ పేపర్ని పెట్టి ముందుగా మనం తయారు చేసుకున్నటువంటి ఈ బ్యాటర్ అంతా దీంట్లో వేసుకోవాలి. ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా దీన్ని 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ముందుగా మనం చేసుకున్నటువంటి ఈ మౌల్డ్ని ఇందులో పెట్టి 30 నిమిషాల వరకు సిమ్లోనే ఉడికించుకోవాలి. మనం ఈ కేక్ని విజిల్ లేకుండా 30 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మంట సిమ్లో ఉండడం తప్పనిసరి. 30 నిమిషాల తర్వాత మన కేక్ చూపించిన విధంగా ఉంటుంది. ఇది పర్ఫెక్ట్గా ఉడికింది అని తెలియాలంటే ఒక టూత్పిక్ కానీ ఫోర్క్ని కానీ మనం దీంట్లో గుచ్చినట్టయితే ఎటువంటి పిండి దీనికి అంటుకోదు. ఆ తర్వాత మనం దీన్ని ఒక గుడ్డ సహాయంతో తీసుకొని కొద్దిగా సేపటి వరకు చల్లారనివ్వాలి. తర్వాత మనం ఇందుగా ప్లేస్ చేసుకున్నటువంటి బటర్ పేపర్ని తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా బేకరీ స్టైల్లో కాటన్ కేక్ ఓవెన్ లేకుండా రెడీ అయిపోయింది. మీరు కనుక నా వీడియోస్ని మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అక్కడ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.